తాత తాత మళ్ళీ మాయమైపోయినావా? ఈ మాయమైపోయే మంత్రం నాకొస్తే మంచుకుండు. అయితే చచ్చిపో. ఎక్కడున్నావా? ఏంది తాత గిట్లా? మీ ఊర్లో ఫీల్ అయితే గిట్లా ఇంటి పెట్ట పడుకుంటారా ఏంది? ఈ అలుగుడికేం తక్కువ లేదు కానీ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ డే గూరవతలు పడుకుంటావా? ఇవన్నీ ఇడిచిపెట్టి ఈ టిక్ టాక్ వీడియో చూడు తాత. వీళ్ళకి అవసరమా తాత? చి, అది లోపల పెట్టు. పెట్టినా. నాతో రా చెప్తా. తాత నిన్ను ఫాలో అయ్యి చూడు. భోషాణం ఓపెన్ చేయి. తిట్టావా? పెట్టిరా, ఓపెన్ చేయి. అందులో ఉన్న డైరీ తీ. ఓఫో, అరే వా తాత, నీ బయోపిక్ తొందరగా కానీరా మనవడా, టైం లేదురా మగడా. సమయం లేదు మిత్రమా, మరణమా? వారిని మరణించావు కదా కదా, పద. ఆ డైరీ అక్కడ పెట్టు. ఓహో, ఇప్పుడు ఈ డైరీ ఎక్కడ పెడితే వాళ్ళని చదివి నీ బయోపిక్ తీస్తారనిగా? సోడాల్ రాజు, నాకు మరణం లేదు. ఓకే, పెడతా. పేపర్ చదువుతుండ్రా? చదువుకుండ్రి చదువుకుండ్రి. మంచి న్యూస్. తాత తాత చూడు చూడు. ఏం తాత టెన్షన్ పడుతున్నావా? అవునరా మనవడా. నీకు విషయం తెలియట్లే, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు, ఇక టెన్షన్ ఎందుకు? అదిగో చూస్తుండు. ఈ టెన్షన్కి నువ్వు ఊరోతలనే పడుకుంటావు. కర్మ. ఇప్పుడు చూడు, కథ మొదలవుతుంది. కదా అమ్మా, నీ కళ్ళజోడు ఇక్కడుంది. కిచెన్లో ఉన్నానే, ఇటు పట్రా. తెస్తున్నా. తాత నీ బయోపిక్ డౌటే. మహానటి బయోపిక్ ఏమైందిరా నీకు? వచ్చాడని చెప్పొచ్చుగా. దోల తీరిందా? ఏమైనా నీకు నోటి దోల ఎక్కువరా. డైరీ ఇది వాడేడి? ఎంత నమ్మనరా నిన్ను, ఇంత మోసం చేస్తావా? ఏం పిక్కుంటావు, పిక్కోరా. పోతే పోయిందిలేండి, మీరు టెన్షన్ పడకండి. టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోండి. ఏమైందమ్మా? ఆయన ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడన్నయ్యా. ఈయన ఆయన కలిసి ఒక స్థలం కొన్నారు. ఈయనేమో అందులో డబ్బులు పెట్టారు. ఇప్పుడు అతను ఆ స్థలం నాది, నా పేరునుంది అంటున్నాడు. ఈయనేమో టెన్షన్ పడిపోతున్నారు. ఒక్క నిమిషం, ఆయన పేరేందమ్మా? శ్రీనివాసరావు అన్నయ్య. ఏడుంటాడు? కుకట్పల్లిలో. అదే అన్నయ్య, గోవిందా రియల్ ఎస్టేట్స్. ఒక్క నిమిషం. గోవిందా రియల్ ఎస్టేట్ శ్రీనివాస్ అంట, కుక్కట్పల్లి. గంటలో ఫోన్ రావాలి. అమ్మా ఏం పర్లేదు, ఫోన్ మాట్లాడాను, నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు. కొంచెంసేపట్లో ఫోన్ వస్తుంది, లోపలికి రమ్మా, నీతో మాట్లాడాలి. రిషి వర్షాలు పెళ్లి చేస్తే మిల్లు వాళ్ళకి ఇచ్చేస్తాను రాశారా మామయ్య గారు? అవునమ్మా. నిజమా అన్నయ్య? లత, ఆ శ్రీనివాసరావు గాడేంటి ఫోన్ చేసి ఇప్పుడు సారీ చెప్తున్నాడు? ఇదంతా మన శివాజీ అన్నయ్య చేసి పెట్టారండి. థ్యాంక్స్ బావగారు, చాలా టెన్షన్ పడ్డాను. అన్నిటికీ సారీ. చచ్చా, సారీ ఏంది బావా, ఇసువంటి మనలో మనకేంది, నువ్వు హ్యాపీ కదా. ఇలా ఉంటేనే కదా మీకు ఆనందం, మాకు ఆనందం. 11వ రోజుకి ఇంకా 4 రోజులే ఉంది. షామియానాలు అవి పురమాయించాలి. నేను రిషి వెళ్ళి భోజనాలు కూడా ఆర్డర్ ఇచ్చేసి వస్తాం. తాత తాత నీ ఫ్యామిలీ సినిమా సూపర్ హిట్, లోపల థియేటర్ హౌస్ఫుల్ తెలుసా? అయితే నా డైరీ ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నమాట.
మొత్తం ఈ సైజ్ తీసుకున్నాను వచ్చిందమ్మా ఏడు నుంచి ఇటు పక్కంతా ఫోటో ఏంటి వస్తుంది. అందరూ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? నాకు కూడా చెప్పొచ్చు కదా. ఏం లేదమ్మా మామ ఫ్లెక్సీలు పేపర్ యాడ్స్ గురించి చిన్న ముచ్చట అంతే. ఓ అన్నయ్య, వర్షకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? రిషి లాంటి అబ్బాయి అయితే మంచిగుంటుండే అనుకున్నా. మేము కూడా వర్షలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నాం. అవును, అప్పుడు నాన్న కూడా అదే అడిగాడు కదా. అవును బావా. తీసుకో అత్తయ్య. ఇదిగో మాటల్లోనే వదిన కూడా వచ్చేసింది. అన్నయ్య, చెడు జరిగిన ఇంట్లోనే మంచి జరగాలి అంటారు కదా. ఏంటోదినా? అదే వదినా, రిషి వర్షాల పెళ్లి గురించి. కానీ వర్ష రిషిల్ని కూడా ఓ మాట అడగాలి కదా. వర్ష ఇట్రామ్మా. నానా ఉమ్. తాతయ్య ఫోటో సైజ్ చెప్తే నేను చంద్రతాత టౌన్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని వస్తాం. ఆగరా చెప్తాను. ఉమ్. రిషి, వర్ష నువ్వు ఒకటే ప్రొఫెషన్. ఇద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు. పైగా బావమరదలే కదా. అందుకే మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ? ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఎప్పుడైతే ఏంట్రా చెప్పు. నాకు ఇష్టం లేదమ్మా. నాకు అంతే. అలాంటి ఆలోచనే లేదు. మళ్ళీ పొద్దు పొద్దునే హెల్త్ గురించి మార్నింగ్ వాక్ పిచ్చి తాత. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. అంత టెన్షన్ ఉండకు తాత. అసలు ఆ డైరీలో ఏముందో చెప్పు. నా మనవడికి మనవరాలకి పెళ్ళైతే నా మిల్లు వాళ్ళిద్దరికి చెరు సగం రాసిస్తానండి. అంతే. ఏం తాత? మరి నా చివరి కోరిక నా మనవడికి మనవరాలకి పెళ్లి చేయటమే కదా. మరి నీ పిల్లల్ని కలిపితే సరిపోతాను. కొత్తగా పెళ్ళేది. వాళ్ళని కలిపితేనే కదా వీళ్ళకి పెళ్ళయ్యేది. కొంచెం వాడు. ఎప్పటికి మైండ్ పెట్టేట్టుంది. నేను వాడాలన్నా నువ్వు నన్ను వాడుతున్నావు నేను చెప్తానులే గాని నువ్వు మ్యాటర్ క్లియర్ గా చెప్పు. షో. నా మనవడు మనవరాలు నా దగ్గరికి వచ్చి తాత మా పెళ్లి చేయమని అడిగారు. అప్పుడు ఎలాగైనా వాడు పెళ్లి చేయాలని, మిల్లు వాళ్ళిద్దరి పేరున రాస్తే ఎలా ఉంటుందని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటే నా పిల్లలే పెళ్లికి ఒప్పేసుకున్నారు. అమ్మయ్య అనుకునే లోపు పుట్టుక్కుని నేను పోయాను. తర్వాత నా పిల్లలు వాళ్ళ పెళ్లి చేయమని కొట్టుకుంటుంటే నీతో కలిసి నా డైరీని వాడాను. కర్మ, నా పిల్లలు కలిశారు కానీ వాళ్ళ పిల్లలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎలాగైనా మనం వాళ్ళ పెళ్లి చేయాలరా. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి నేను నీకు దగ్గర ఉండి హెల్ప్ చేయాలి. అంతే. అసలు నా జీవితం సగం సంకనాకపోవడానికి వాళ్ళిద్దరు కారణం. నీ మనవడు ఉన్నాడే ఆడో సాలేగాడు. నీ మనమరాలు ఉంది అదో క్రాకది. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటుంటే నేను దగ్గరుండి చూడాలనా? ఇంపాసిబుల్. నువ్వు వేరే ఐడియాలు వాడి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ట్రై చేసినా నేనే దగ్గరుండి చేడా గోడతా. వీడేంటి ఇలా వెళ్ళిపోయాడు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ షాట్ కల్లేవే. ఇగో పట్టు. ఏందిది? షట్. మరి ఎలా తాగుతావు? బియర్ మగ్ ఏం లేదా? పొద్దుడిది ప్లాస్టిక్ మొగ్గు ఉంది తేనా? చిచ్చి. మరి దోశ పట్టు. దోశ ఇడ్లీ ఏంది కొత్తగా? అదేనయ్యా దోశడా. ఓ దోశడే. ఆగు పోయి. సంతోషం. తాత నువ్వు ఈడికి కూడా వచ్చినావా? తాత? నేను తాత ఏంటి బాబు? ఓ, నువ్వు కూడా ఉన్నావు కదా. నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు ఆ కుండిటిచ్చి ఇక నువ్వు ఇగో తాత. మళ్ళీ తాత ఏంటి బాబు? నిన్ను కాదే ఆ దోశరా. నువ్వు ఇదిగో తీసుకో. ఇక పో. నన్ను తాత అంటాడేంటి? అంత పెద్దోడిని అయిపోయానా? కళ్ళుతో పాటు పచ్చడి కూడా నాకుతారు తెలుసా? నువ్వు నీ మనమలు కలిసి చేసిన పచ్చడి చాలు కానీ నువ్వు ఓ తాత. సంతోషం సంతోషం. నా మాట వినరా. నన్ను నమ్మరా. నీ మనవలని నమ్మాయి ఈడికి వచ్చిన, నిన్ను నమ్మి గీడిదాకా వచ్చిన. పేరు మాత్రం సంతోషు. నా బతుకు సంతోషం లేదు మీ అందరి వల్ల. మా వాళ్ళని తిడుతున్నావు అర్థమైంది. ఎందుకు తిడుతున్నావో నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. అర్థం కాలే. లేదు. నేను ఎట్లా ఉండుటో నెరికినా
షేర్ లెక్క ఉండేటోని. హాయ్ అబ్బో ఎవట్రా నువ్వు? బిఫోర్ డెత్ ఆత్మారావు, ఆఫ్టర్ డెత్ దేవదాస్. నువ్వు ఎవడైతే నాకేంట్రా? భయ 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 ఈ ఆత్మలతో సస్తున్న